హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జీవీఎస్ టెక్ 7. మనం మాట్లాడుకునే టాపిక్ భారత రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. సో టాపిక్లోకి వెళ్దాం. ఇందులో మొత్తం ఆర్టికల్స్ గురించి రాశాను. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ లోక్సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశాలు అందించబడ్డాయి? In which article of the Constitution of India has the joint sitting of the Lok Sabha and the Rajya Sabha been provided? Answer వచ్చేసి ఆర్టికల్ 108. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అర్హతను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వివరిస్తుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 124(3) అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆర్టికల్లో మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉంది? విచ్ ఆర్టికల్ కంటైన్స్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఆర్టికల్ 19. ఆన్సర్ వచ్చేసి రాష్ట్రపతి ఎన్నిక గురించి ఏ ఆర్టికల్లో వివరిస్తుంది? విచ్ ఆర్టికల్ డిస్క్రైబ్స్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్? ఆర్టికల్ 55లో వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ ఆర్టికల్స్ మతపరమైన మైనారిటీలకు వారి స్వంత విద్యా సంస్థలు నడిపించే హక్కులను అందిస్తుంది? విచ్ ఆర్టికల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ద రైట్స్ ఆఫ్ రన్నింగ్ దేర్ ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టు రిలీజియస్ మైనారిటీస్? ఆర్టికల్ 31. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ నిబంధనలలో ఏది సొంత మతాన్ని ప్రచారం చేయడానికి అనుమతిస్తుంది? విచ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అలౌస్ ద ప్రాపగేషన్ ఆఫ్ వన్స్ ఓన్ రిలీజియన్? ఆర్టికల్ 25 ఒకటో భాగంలో. నెక్స్ట్, మున్సిపాలిటీలను ఏ రాజ్యాంగ ఆర్టికల్ సూచిస్తుంది? విచ్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ డిఫైన్ మున్సిపాలిటీస్? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 243(p). నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ వ్యాపారం యొక్క ప్రవర్తన గురించి ఏ ఆర్టికల్ ప్రస్తావించబడింది? అండర్ విచ్ ఆర్టికల్ కండక్ట్ బిజినెస్ ఆఫ్ పార్లమెంట్ మెన్షన్డ్? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 88. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రధానిని నియమించడానికి రాష్ట్రపతికి ఏ ఆర్టికల్ అధికారం ఇస్తుంది? విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు అపాయింట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 75. యూనియన్కి సంబంధించిన కాగ్ యొక్క నివేదికలను ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతికి సమర్పిస్తారు? అండర్ విచ్ ఆర్టికల్ రిపోర్ట్స్ ఆఫ్ ద కాగ్ రిలేటింగ్ టు ద యూనియన్ ఆర్ సబ్మిటెడ్ టు ద ప్రెసిడెంట్? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 151 అండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ పదవిని పేర్కొన్న ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ మెన్షన్డ్ ద పోస్ట్ ఆఫ్ ద చైర్మన్ అండ్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 89. ఏ ఆర్టికల్లో గ్రామ పంచాయతీ యొక్క సంస్థ గురించి ప్రస్తావించబడింది? ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్ ఈస్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఆర్టికల్? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 40 అండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వార్షిక ఆర్థిక ప్రకటనకు సంబంధించినది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 112. ప్రాథమిక విద్యా హక్కుతో ఏ ఆర్టికల్ వ్యవహరిస్తుంది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 21A. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ప్రాథమిక విధులు ప్రస్తావించబడ్డాయి? ఫండమెంటల్ డ్యూటీస్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ 51A. ఏ ఆర్టికల్ కింద పౌరులకు ప్రాథమిక హక్కులు ఇవ్వబడతాయి? ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్రాంటెడ్ టు సిటిజన్స్ అండర్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 12 to 35.
ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో మైనార్టీ అనే పదం కనిపిస్తుంది? ద వర్డ్ మైనార్టీ అపియర్స్ ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ 29. ఆన్సర్ ఎస్సీ ఎస్టీల కోసం జాతీయ కమిషన్ కోసం ఏ రాజ్యాంగ ఆర్టికల్ నిబంధనలు పెట్టింది? విచ్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ లేస్ డౌన్ ద ప్రొవిజన్ ఫర్ ఏ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 338. భారత రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 26 నవంబర్ 1949. భారత రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వం అమలు చేసింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఎన్ఫోర్స్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 26 జనవరి 1950. భారతదేశం యొక్క కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ యొక్క అధికారాలు మరియు విధులు ఏ ఆర్టికల్ ద్వారా వివరించబడ్డాయి? అండర్ విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ డిస్క్రైబ్డ్? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 149 అండ్ 150లో. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పంచాయతీరాజ్ని నిర్వచిస్తుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ పంచాయతీరాజ్? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 243 అండి. ఇవ్వండి కొంచెం ముఖ్యమైన ఆర్టికల్స్ పాయింట్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 3 త్వరలో అప్లోడ్ చేస్తానండి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.